आपका सेवा किया है। మీకున్న సేవ ఏమిటి? ओ आजा आपको चंगा करेंगे ऐसा है, ఇదిగో రారండి, యేసు మిమ్మల్ని బాగు చేస్తాడు, या आपको मकान बना कर देंगे, లేనట్లయితే ఇల్లు కట్టి యేసయ్య ఇస్తాడు, या आपको आपका बच्चों को पढ़ाएंगे। మీ పిల్లలకు చదువు నేర్పిస్తాడు. ऐसा नहीं, ఇలాగ కాదండి. आपकी अभिषेक इसको तोड़ना है। మీకివ్వబడిన అభిషేకము ఈ గట్టి పొరను ఛేదించాలి. यह है सेवा। ఇదే సేవ అంటే. जब आप इसको तोड़ेगा, ఎప్పుడైతే నీవు దీనిని ఛేదిస్తావో तब लोगों के अंदर इच्छा आएगा, मुझे परमेश्वर चाहिए। అప్పుడు ప్రజల లోపల ఒక అభిలాష కలుగుతుంది, నేను దేవుణ్ణి కలుసుకోవాలిక. आप भी ऐसा ही आया। మీరు కూడా ఇలాగే వచ్చేశారు. कोई सेवक इस हथौड़ा मारकर उसको तोड़ा, ఏ సేవకుడైతే ఈ సుత్తెను తీసుకొని దాన్ని పగలగొట్టుతాడో तब आपका मन खुल गया। అప్పుడు మీ మనస్సు తెరవబడుతుంది. इधर बैठा हुआ एक एक ऐसा ही आया। ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇలాగే వచ్చారు. सब नहीं जिन्होंने सचमुच में उद्धार पाया। అందరూ కాదండి, ఎవరైతే వాస్తవంగా రక్షణ అనుభవంలోనికి వచ్చారో उनके लिए किसी ने हथौड़ा मारा है। వాళ్ళ కొరకై ఎవరో ఒకరు సుత్తెను వాడారు. कैसा हथौड़ा मारा है? ఏ ప్రకారంగా సుత్తె వాడబడింది? शैतान बांध कर रखा हुआ उस दीवार को आपके सामने से तोड़कर हटा दिया है। సాతానును బంధించి ఉంచిన అడ్డుగోడను సుత్తె దెబ్బతో విడగొట్టడం జరిగింది. इसलिए आपके अंदर ये वचन आया। అందుకొరకే ఈ సువార్త మీ లోపలికి ప్రవేశించింది. नहीं तो आपके अंदर भी नहीं आना था। లేనట్లయితే మీ లోపలికి ఇది వచ్చేది కాదు. नहीं तो आप ही और कहीं जाकर बैठना था। మీరు ఇలాగా జరగనట్లయితే మీరు కూడా ఎక్కడో వెళ్ళి భక్తిలో కూర్చునే వాళ్ళే. किसी ने अभिषेक के द्वारा तुम्हारे ये शरीर की जरूरत के अलावा तुमको एक जरूरत है करके बोलने के लिए उस सारे दीवार को उन्होंने बहुत जोर से तोड़ा है। ఇదిగో అభిషేకము కలిగిన ఒక ఆయన ఇదిగో నీ శరీర సంబంధమైన అవసరాలనే అడ్డుగోడను ఏర్పరిచిన అపవాది యొక్క గోడను పడగొట్టడానికి బలమైన సుత్తెను చేత్తో వాడిన కారణాన్ని బట్టి విడగొట్టబడ్డాడు. पतरस खड़ा हो गया, పేతురు గారు నిలబడ్డారు, हथौड़ा मारना शुरू किया। ఇదిగో సుత్తె కొట్టడం మొదలు పెట్టాడు. 3000 का मन खुल गया। 3000 మంది మనస్సులు తెరవబడ్డాయి. उधर चंगाई प्रचार नहीं किया, అక్కడ స్వస్థపరిచే సువార్త ప్రకటించలేదు. शारीरिक जरूरत पूरा करेंगे वो नहीं प्रचार किया। శరీర సంబంధమైన అక్కరలు తీర్చబడతాయన్న వర్తమానం అక్కడ ఇవ్వలేదు. शैतान बांध कर रखा हुआ शक्ति के ऊपर युद्ध किया। సాతాను బంధించి ఉంచిన ఆ శక్తి మీద యుద్ధము జరిగింది. इसलिए प्रभु ने बोला स्वर्ग से शक्ति पाकर सेवा करो। అందుకే ప్రభువైన యేసయ్య అన్నాడు, పై నుండి వచ్చే శక్తిని పొందుకొని పరిచర్య చేయండి. अभी जरूरत क्या है? ఇప్పుడున్న అవసరం ఏమై ఉంది? पैसा नहीं, ఈ రకంగా కాదు. पैसा अभी డబ్బులు కాదండి, पैसा नहीं, డబ్బులు కాదు. सेवक अभी जरूरत पैसा नहीं। సేవకులారా, ఇప్పుడు ధనము యొక్క అక్కర లేదు, शक्ति का जरूरत है। శక్తి యొక్క అవసరమై ఉన్నది. पैसा का लात मारना है। ఇదిగో డబ్బును కాళ్ళతో తన్నాలి. हालेलुया, హల్లెలూయా. पतरस प्रचार क्या वही मैं प्रचार कर रहा हूं। పేతురు ఏదైతే ప్రసంగించాడో అదే నేను ప్రసంగిస్తున్నాను. प्रार्थना करो। ప్రార్థన చేద్దామండి. किसी को प्रार्थना करो तो प्रार्थना करो। ఎవరికైతే ప్రార్థన చేయాలనిపిస్తుందో अभी ప్రార్థన पैसे को చేయండి. लात मारना है। ఇదిగో డబ్బును తన్నాలి కాళ్ళతో.